పైగా ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. అదే నాన్న, రేపు ఇండిపెండెన్స్ డే కదా, స్టేజ్ పైన మన జెండా గురించి, ఆ రంగుల గురించి చెప్పాలనుకుంటున్నా. అదే ఆలోచిస్తున్నా. అరే, అందరూ మన జాతీయ జెండా అంటే ఎంతో గొప్పది. తిరంగుల జెండా. రంగులు మన మతాలు కులాలు అని అంటారు, కానీ అరపరపలాడే జెండా వెనక, ఆ రంగుల వెనక చాలా అర్థం ఉంది. అదేంటో నేను చెప్తా విను. మన దేశపు జెండా 3 రంగులలో పచ్చ రంగు. తన కష్టాన్ని సాగుగా చేసి, తన చెమటను దారపోసి మనకెల్లప్పుడూ కడుపు నింపి ఈ దేశాన్ని పచ్చగా ఉంచే రైతులకే నిదర్శనం. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఈ ప్రపంచానికి తమ 5,000 నోట్లోకి వెళ్ళాలంటే ఒక రైతు 5,000 మట్టి నీరుతో తడవాలి. మండే పొలిమి నడగందే, తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే, పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే, తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే, తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే. నాన్న, మనం పండించిన పంటంతా దేశానికి ఇస్తే మనమేం తింటాం నాన్న? మనం రైతులమమ్మ. మన కడుపు నిండినా నిండకపోయినా దేశం కడుపు నింపడమే మన బాధ్యత. వాళ్ళ ఆకలి తీరితే మన ఆకలి తీరినట్టే అమ్మ. దేవుడు మనకు ప్రాణం పోస్తే మన ప్రాణాలను నిలపడం కోసం అహర్నిశలు సేవా తత్పరులై మన వైద్యులే తెలుపు రంగుకు నిదర్శనం. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా. డాక్టర్, తన కంటి వ్యాధి ఉంది, తనను ముట్టుకోకండి. సార్ నేను ముట్టుకోకండి సార్, మళ్ళీ నా వ్యాధి మీకు వచ్చేస్తుంది. ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవ చేసేవాడే వైద్యుడు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. నిద్రపోదురా దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొరక. సెలవే లేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక.
మేజర్, మీ ఇంటి నుండి కాల్ వచ్చింది. మీ భార్యకు చాలా సీరియస్ గా ఉందంట. నేను కేవలం నా భార్య గురించి ఆలోచిస్తే ఇక్కడ నా దేశ ప్రజల కోసం, వాళ్ళ ప్రాణాల కోసం ఎవరో ఆలోచిస్తారు. సమరం పొడిలో నీ మరణం, సమయం తలచే సంస్మరణం, చరితగ చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం. వస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక, పుస్తలు లక్ష్య పెట్టవే ఓ సైనిక, ప్రతి దుస్తుల సాక్షిగా ఓ సైనిక, ప్రతి పూట నీకో ఓ సైనిక, ఓ సైనిక. ఆ యుద్ధంలో నా 2 కాళ్ళు పోగొట్టుకున్నాను. అయినా ఈ కాళ్ళు పోయే నాకు బాధగా లేదు. దేశాన్ని కాపాడనన్న గర్వం నాలో ఉంది. రైతే రాజు. రైతు మనం తినే అన్నంలో ఉంటాడు, కడుపు నిండినోడి కళ్ళల్లో ఉంటాడు. అయినా వ్యవసాయం వ్యాపారం కాదురా, మనల్ని బ్రతికించడం కోసం మోసం తెలియని మనుషులు చేసే ఔషధం అది. వైద్యో నారాయణో హరి. దేవుడి తర్వాత మనుషులు దండం పెట్టి వేడుకునేది వైద్యుడికే. నన్ను అడిగితే సృష్టించిన దేవుడి కంటే చనిపోయే మనిషిని బ్రతికించే వైద్యుడు చాలా గొప్పోడ్రా. జై జవాన్. రాత్రి జవాన్ ఎన్ని కష్టాలు వచ్చినా అక్కడ నిద్రపోకుండా కాపలా కాశాడు కాబట్టే మనం ఇక్కడ బ్రతుకున్నాం. అదే బోర్డర్లోనే జవాన్ లేకపోయి ఉంటే దేశం ఎప్పుడో బానిస శ్మశానం అయిపోయి ఉండేది. ఆ 3 రంగుల మధ్య ఉన్న అశోక చక్రే మన దేశ ఐక్యమత్యతకు నిదర్శనం. మన అందరం కలిస్తేనే మన భారతదేశం. అదే నాన్న ఆ 3 రంగులు వెనుకున్న గొప్ప అర్థం. ఇదే రేపు నువ్వు స్టేజ్ మీద అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి.